బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి సెట్ అయ్యే 2 ఇన్ 1 రెసిపీ ఈరోజు మన ఛానల్‌లో మనం చేసేసుకుందాం. పిల్లలు, పెద్దలు ఎవ్వరికైనా సరే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ అండ్ వితిన్ 10 మినిట్స్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. అండ్ ఇది వేడివేడి అన్నంలోకి కాదండి, బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి చపాతీలకి అని చెప్పొచ్చు. అండ్ చపాతీలు చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో, ఎంత స్మూత్‌గా ఉన్నాయో అండ్ తింటా ఉంటే ఎంత టేస్టీగా ఉందో. సో వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు షారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఉల్లికాడలతోటి ఎగ్ బుర్జీ అన్నది తయారు చేస్తున్నాను. సో ఉల్లికాడలు అన్ని కూడా నేను చిన్నగా కట్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను అండ్ కడాయిలో మనకి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో కర్రీకి చేయడానికి, సో అంత ఆయిల్ నేను వేసేసుకున్నాను. లైక్ 2-3 టేబుల్ స్పూన్స్ అండి. మీరు కావాలి అంటే ఇందులో బటర్ వేయొచ్చు, లేదా చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ అంటే లైట్ గా గీ కూడా వేసి చేసేసుకోవచ్చు. చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులోనే లైట్ గా పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా ఇది చక్కగా ఫ్రై అవ్వాలి. అండ్ ఎగ్ బుజ్జికి కానీ లేకపోతే ఆకుకూరలు కానీ ఎప్పుడే కానీ కడాయి అన్నది కొంచెం పెద్దగా ఉండాలి. లీఫీకి సంబంధించిన ఏ డిష్ మనం చేస్తున్నా కూడా కడాయి అన్నది కొంచెం పెద్దగానే ఉండాలి. ఎందుకు అంటే అవి మనం వేసేటప్పుడు ఐటమ్ అన్నది క్వాంటిటీ చాలా పెద్దగా కనబడుతుంది, కానీ అది కుక్ అయితే మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. కానీ అవి రొటేట్ అయ్యేటట్టుగా మనకి దానికంటూ ఒక ఫ్రీ స్పేస్ అన్నది ఇవ్వాలి. సో పెద్ద కడాయి, ఇప్పుడు మనం ఎగ్ అనుకోండి, ఇది ఎగ్ బుజ్జి చేస్తున్నాం అండ్ ఉల్లికాడలు కూడా ఉన్నాయి. సో అవి కొంచెం లీఫ్ కి సంబంధించింది కాబట్టి కొంచెం పెద్దదే అనుకోండి, మనం కలపడానికి చేయడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. సో ఇక్కడ నేను ఆనియన్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఆనియన్స్ ని కూడా నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడే కానీ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పచ్చివి ఏంటి అంటే మనం చారు చేసుకున్న తర్వాత పైన పచ్చివి ఆనియన్స్ వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది. బట్ కర్రీస్ కి కానీ లేకపోతే ఇలాంటి బూజీస్ కానీ ఫ్రైస్ కి కానీ ఎప్పుడే కానీ ఆనియన్స్ అనేవి బాగా కుక్ అవ్వాలి అండ్ చాలా సాఫ్ట్ గా అవ్వాలి. అండ్ ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడానికి మనం సాల్ట్ కూడా వేసాం కదా, సో ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతుంది. నార్మల్ గానే ఎగ్ అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ అందులో మనం ఉల్లికాడలు కూడా కలిపేసాము. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు. సో మనం సపరేట్ ఆనియన్స్ వేసుకుంటున్నాము అండ్ దానితో పాటు ఉల్లి కాడల్ని కూడా మనం వేసుకుంటున్నాం. సో ఇది చాలా అంటే చాలా హెల్తీ డిష్ అండి. అండ్ పిల్లలు, పెద్దలు కూడా ప్రతి ఒక్కరు ఇష్టంగా తినేసేయచ్చు. అండ్ ఇది రోటీకి కానీ, రైస్ కి కానీ, చపాతీస్ కి కానీ, పుల్కాస్ కి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇది లంచ్ బాక్స్ లో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ లో కానీ, ఆర్ ఈవెన్ నాట్ ఈవినింగ్ కూడా, నైట్ కూడా మనకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య అందరూ కూడా నైట్ చపాతీస్ తింటున్నారు. చపాతీస్ కి ఎగ్ బూజీ, అది ఉల్లి కాడలతోటి ఎగ్ బూజీ అన్నది మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ హెల్తీ రెసిపీ అండి. అండ్ ఇక్కడ నేను ఉల్లికాడలను అంతా కూడా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం ఎంత చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన కర్రీలోకి అంత క్లియర్ గా ఉంటుంది, త్వరగా కుక్ అవుతుంది. ఉల్లికాడలు కూడా మనకి త్వరగా కుక్ అవ్వాలి. గుడ్డులో ఉన్న ప్రోటీన్ కండరాల బలానికి, శరీర శక్తికి మంచి ప్రోటీన్ గా పనిచేస్తుంది. గుడ్డులోని విటమిన్ B12 అండ్ కోలిన్ మెదడుకి మెమొరీ శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. సరైన పరిణామంలో సరైన విధంగా తీసుకుంటే హెల్త్ కి, హార్ట్ కి చాలా మంచిదండి. గుడ్డు ప్లస్ ఉల్లిపాయలతో యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెటబాలిజం బెస్ట్ అవుతుంది. శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది. అలసటగా ఉన్నప్పుడు ఎగ్ ఇన్స్టెంట్ ఎనర్జీగా వేగంగా పనిచేస్తుంది. బరువు తగ్గే వారికి ఇది మంచి రెసిపీ. వేగంగా ఆకలి కాకుండా ఇది నియంత్రణ చేస్తుంది. గుడ్డులో ఉండే ఐరన్, ఫోలెట్ రక్తహీనతని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే ఫైబర్ డైజెషన్ ని మెరుగు చేస్తుంది. జీర్ణక్రియని సరైన పద్ధతిలో ఉండే విధంగా ఇది సహాయం చేస్తుంది. 10 నిమిషాలలో ప్రిపేర్ అయ్యే హెల్తీ ఫుడ్ అండ్ ఇది లో బడ్జెట్, కాస్ట్ ఫ్రెండ్లీ అండ్ హెల్తీ రెసిపీ. ఈజీగా క్విక్ అవుతుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తినేసేయచ్చు. చూడండి మనం వేసుకున్న ఉల్లికాడలు కూడా, ఉల్లిపాయలు చాలా సాఫ్ట్ అయ్యాయి అండ్ ఉల్లికాడలు గ్రీనిష్ గా ఉండాలి, కానీ ఇప్పుడు అసలు కలర్ అన్నది కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఏంటి అంటే పసుపు అన్నది వేస్తున్నామండి. సో పసుపు ఎప్పుడు కూడా ఆయిల్ లో వేసి అది ఫ్రై చేయాలి. మనం ఇక్కడ వాటర్ ఏం పోయలేదు, మొత్తం అంతా కూడా ఆయిల్ లోనే డైరెక్ట్ గా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి నేను పసుపు వేసాను అండ్ కర్రీకి సరిపడా కారము వేస్తున్నాను. అండ్ ఇక్కడ మనము గరం మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కూడా వేసాను. ఇవన్నీ కూడా వేసి మనకి కర్రీకి ఎంతైతే సాల్ట్, కారము అండ్ మసాలా అవసరం ఉంటుందో అవన్నీ కూడా వేసి మనం చక్కగా కలిపేసేయాలి. ఎందుకంటే మనము ఎగ్స్ ని వేసి పొడి పొడి చేస్తాం. మనం ఎగ్స్ వేసిన తర్వాత ఉప్పు, కారం, మసాలా వేసాం అనుకోండి, కొన్నిసార్లు అది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కొన్నిసార్లు అక్కడే స్టిక్ అయిపోయి మనం పీస్ తినేటప్పుడు మనకి ఉప్పిసమో లేకపోతే కారం ఎక్కువ అవ్వడమో జరుగుతుంది. అండ్ పిల్లలకి అది ఒక్కసారి వచ్చింది అంటే మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు తినరు. సో ఏంటి అంటే మనం ముందే ఆనియన్స్ లో చక్కగా సాల్ట్, కారం అవన్నీ వేసి
వేసామనుకోండి అవి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను కోడిగుడ్లను కూడా కట్టి పెట్టేసుకున్నాను. మన కర్రీకి ఎన్నైతే ఎగ్స్ అవసరం ఉన్నాయో సో అవన్నీ కూడా నేను కొట్టి పెట్టేసుకున్నానండి. అండ్ ఇక్కడ చూడండి మనం వెంటనే కలిపేసుకున్నాం అనుకోండి ఎగ్ మొత్తం కూడా ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లేదు అనంటే కొంచెం వైట్, కొంచెం యెల్లో అన్నది నార్మల్‌గా కుక్ అవుతుంది. అండ్ ఇలా మొత్తం కూడా నేను కలిపేసాను కదా! కలిపి ఒక 5 మినిట్స్ మనము ఒక 3 మినిట్స్ మనం ప్లేట్ పెట్టి క్లోజ్ చేసామనుకోండి మనకి మంచిగా ఫ్లఫీ లాగా ఆమ్లెట్ లాగా వస్తుంది. మీకు అది కూడా చూపెడతాను. అండ్ నా వీడియో చూస్తున్న నా ఫ్రెండ్స్‌కి, వ్యూవర్స్‌కి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి చాలా 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 థాంక్స్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూడండి. అండ్ మన వీడియోస్‌కి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. గుడ్, ఓకే, నైస్ అన్నట్టుగా. ఎందుకంటే ఇది మన ఛానల్ అండి. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదా! మన ఫ్యామిలీ గ్రోత్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదా! అండ్ ఇంకొకటి లైక్ మన ఛానల్‌లో ఇంకా ఎలాంటి కుకింగ్స్ మీకు కావాలి, ట్రావెలింగ్స్ కానీ, డీఐవైస్ కానీ, లేదా ఇంకేదైనా ట్రెడిషనల్ కానీ, లేకపోతే హోమ్ మేడ్ రెసిపీస్ కానీ, లేదా ఇంకేదైనా నోన్ సబ్జెక్ట్ ఏవైనా మనీ సేవింగ్ టిప్స్ కానీ, బిజినెస్ ఐడియాస్ కానీ, అండ్ బిజినెస్ ఇంప్లిమెంట్ చేసే చిన్న చిన్న స్ట్రాటజీస్ అండ్ టిప్స్ కానీ, అండ్ కుకింగ్స్ కానీ, అండ్ ఎలాంటి కుకింగ్స్ హోమ్ మేడా, లేకపోతే ట్రెడిషనల్, లేకపోతే హెల్తీ రెసిపీస్ ఏవైనా సరే. సో ప్లీజ్ అండి నేను మీ నుంచి సబ్స్క్రైబ్ బటన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మన వీడియోకి ఒక్క లైక్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్నవి కామెంట్ రూపంలో నాకు రావాలి అని కోరుకుంటున్నాను. పాజిటివ్ అండి, పాజిటివ్ కామెంట్ రూపంలో. చూడండి మీతో మాట్లాడుతూనే మన ఎగ్ బూజీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత టేస్టీగా, ఎంత బాగుందో. అండ్ ఇలా నేను బౌల్లో కూడా సర్వ్ చేసుకున్నాను. సో వేడివేడిది సర్వ్ చేసుకొని చపాతీస్కి కానీ, అన్నంలోకి కానీ, పుల్కాస్కు కానీ తీసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి హెల్తీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం, క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్కి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి. నేను మీ నుంచి బ్లెస్సింగ్స్ రూపంలో ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్.